ఎందరో నీ కృప కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఇవాళ ఏవో ప్రత్యేకమైన ప్రార్థనలు వినిపిస్తున్నట్లున్నాయి. అవును నారద, కొందరు నా సృష్టి అయిన స్వరాల గురించి, మరికొందరు జంతులోకం నుండి తమ మొర వినిపించడానికి వస్తున్నారు. వారి కోరికలు ఏమిటో విందాం. అమ్మా సరస్వతి, నేనే షడ్జమాన్ని, నేనే సకల స్వరాలకు మూలం. నా నుండే కదా సంగీతం పుట్టింది. నేను రిషభాన్ని. కాదు కాదు, నాదే కదమ్మా అసలైన విలక్షణత. అమ్మా, నేను గాంధారంని. నా గమకం లేనిదే సంగీతం ఎలా? నేను మధ్యమాన్ని. నా మధ్యమంలోనే కదా రాగం పరిపూర్ణమవుతుంది. నేను పంచమంని. నేను లేకపోతే శృతి ఎలా కుదురుతుంది? నేను దైవతాన్ని. నా ధైర్యం లేకపోతే స్వరాలకు స్థైర్యం ఎలా వస్తుంది? నేనే చివరి స్వరినిటిని, నాతోనే భంగం పరిసమాత్మం. దేవి, జంతులోకం నుండి కొందరు తమ మొర వినిపించుకోవడానికి వచ్చారు. నా బిడ్డలారా, మీరందరూ నా సృష్టే. ఒకరి గొప్ప ఒకరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీరందరూ కలిస్తేనే సంగీతం సంపూర్ణమవుతుంది. నెమ్మది కోకిల కేవలం దాని కోతతోనే సరిపోతుంది. కానీ షడ్జమం నాకేం కాలానికి సంబంధించిందే కదా. సంగీతానికి అందాన్ని చేకూరుస్తాను. ఎద్దు. అమ్మా, అందరూ నన్ను ఎద్దు మొద్దు అంటూ తిడుతుంటారు. కానీ నా రంకె రిషభానికి మూలం కదా. మేక. అమ్మా, అందరూ చెవి కోసిన మేకలా అరుస్తున్నావేంటి అంటారు. కానీ నా అరుపు గాంధర్వానికి మూలం కదా. నేను కొంగ. ముందు కొంగ జపంలో ఎక్కిరిస్తారు, కానీ నా అరుపు చాలా మద్యానికి మూర్తం. ఓ దేవి, నాకు న్యాయం కావాలి. నా స్వరం ఎంత మధురంగా ఉంటుందో లోకమంతా తెలుసు. కానీ సంగీతంలో నాకు రావాల్సిన పేరు రావడం లేదు. కోయల, నీ స్వరం అత్యంత మధురం, అందుకే పంచమ స్వరం. నీకు ఎప్పటికైనా పేరు వస్తుంది. నీకు పేరు రావడం లేదని బాధపడకు. నేను గుర్రాని. నా సకిలింపులోనూ ఒక లయ ఉంది. నా పరుగులోనూ సంగీతం ఉంది. దేవి, మాకు న్యాయం చెయ్యి. నా ప్రియమైన జంతువులారా, మీరందరూ తమదైన ప్రత్యేకత కలిగి ఉన్నారు. నెమలి, గుర్రమా, మీరందరూ సంగీతంలో ఒక భాగమే. దేవి, మీ మాటలు ఎంతో వివేకంతో కూడుకున్నవి. ప్రతి స్వరానికి, ప్రతి జంతువుకి తమదైన స్థానం ఉందని మీరు చక్కగా వివరించారు. అందరూ గుర్తుంచుకోండి, నెమలి క్రేంకారాన్ని అనుసరించి సా, రిషభాన్ని రంకు నుంచి రి, మేక నుంచి గా, మరియు కొంగ నుండి మా, కోకిల నుండి పా, గుర్రం సకలింపు నుండి దా, ఏనుగు గ్రేంకారం నుంచి నీ వచ్చాయని. ధన్యవాదాలు.